హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా అన్నయ్య చావుకి మీరే కారణం అయ్యుంటే కనుక ఒక తల్లి ఉసురు, ఒక చెల్లెలు ఉసురు, ఒక భార్య ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది మోయ అని చెర్రి శరత్ చంద్రతో చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు మీరా పరిగెత్తుకుంటూ వదినా వదినా అని అపూర్వను పిలుస్తూ ఉంటుంది. మీరా ఇక్కడున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక్కడున్నారా వదిన, మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి మీరా అంటుంది. ఏంటా విషయం, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. వదిన, ఆ గగన్ అని చెప్పి మీరా కంగారు పడుతూ ఉంటుంది. మీరా కంగారు పడకుండా అసలు ఏం జరిగిందో చెప్పు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. వదిన, ఆ గగన్ చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. మీరా, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? ఆ గగన్ చచ్చిపోయాడు అని చెప్పి అపూర్వ అంటుంది. లేదు వదిన, ఆ గగన్ ఊటీలో ఉన్నాడంట, క్షేమంగానే ఉన్నాడంట, ఆ శారద పక్కనే ఉన్నాడంట అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఎవరు చెప్పారు నీకు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను వదినా, ఆ శారదే చెప్పింది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక అపూర్వ పక్కపక్కమని నవ్వుతూ ఉంటుంది. ఎందుకు వదిన అలా నవ్వుతున్నారు అని మీరా అడుగుతూ ఉంటుంది. ఆ శారదకు మతి స్థిమితం సరిగా లేదని చెప్పి డాక్టర్ చెప్పారని నువ్వే చెప్పావు. కేపీ అందుకే ఆ శారదను తీసుకొని ఊటీ వెళ్ళాడు. మనం కేపీని ఇక్కడికి తీసుకొచ్చేసాము. ఆ శారద పిచ్చిదయ్యి రోడ్ల మీద తిరుగుతూ కనిపించిన ప్రతి ఒక్కరిని చూసి గగన్ అనుకుంటుందేమో. ఆ శారద మాటలను నువ్వెందుకు పట్టించుకుంటున్నావు మీరా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. లేదు వదిన, భూమి కూడా ఆ శారద దగ్గరే ఉంది కదా. నేను ఆ శారద చెప్తే గగన్ బ్రతికున్నాడన్న విషయం నమ్మేదాన్ని కాదు, కానీ భూమి చెప్పింది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ షాకింగ్గా, ఏంటి భూమి చెప్పిందా అని అడుగుతూ ఉంటుంది. అవును వదిన, ఇప్పుడు ఆ శారద ఆయనకు ఫోన్ చేసింది. గగన్ బ్రతికున్నాడని ఆ శారద చెప్తే ఆయన కూడా నమ్మలేదు. అందుకే ఆ శారద భూమితో చెప్పించింది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. భూమి చెప్పిందంటే ఖచ్చితంగా ఆ గగన్ బ్రతికే ఉండుంటాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఈ విషయం మీ అన్నయ్యతో చెప్దాం పద మీరా అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అపూర్వ మీరా ఇద్దరు కలిసి శరత్ చంద్ర దగ్గరకు వెళ్తారు. అన్నయ్య అన్నయ్య అని మీరా పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, ఆ గగన్ చచ్చిపోలేదు, గగన్ బ్రతికే ఉన్నాడు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. గగన్ బ్రతికుండటం ఏంటమ్మా, గగన్ని షూట్ చేస్తే లోయలో పడిపోవటం నా కళ్ళారా చూశాను అని శరత్ చంద్ర అంటాడు. లేదన్నయ్య, భూమియే చెప్పింది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. భూమి పొరపాటు పడిందేమో, గగన్ బ్రతికే ఛాన్సే లేదు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఏమో అన్నయ్య, భూమి అయితే ఆయనతో చెప్తుంటే నేను విన్నాను అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. మీరా, మీ అన్నయ్య చెప్తున్నారు కదా, భూమి పొరపాటు పడి ఉంటుందని, అదే జరుగుంటుందిలే, పద వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక మరోవైపు శారద వాళ్ళు ఆకాష్ని తీసుకొని ఇంటికి వస్తారు. భూమి త్వరగా లగేజ్ సర్దు, మనం హైదరాబాద్కి వెళ్ళాలి. గగన్ కోసం అక్కడ పూరి ఎదురు చూస్తూ ఉంటుంది, ఆయన కూడా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. నాన్న గగన్, నువ్వు వెళ్ళి నీ లగేజ్ సర్దుకొనిరా అని శారద అంటూ ఉంటే, లగేజ్ సర్దుకోవాలా అని ఆకాష్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అదేంటి నాన్న, మనం మన ఇంటికి వెళ్దాము అని శారద అంటూ ఉంటుంది. ఇక ఆకాష్ భూమిని పక్కకు లాక్కెళ్తాడు. ఏంటి, నా ప్రోగ్రాం ఉందని నీకు చెప్పాను కదా, మీ అత్త ఏమో నన్ను ఇంటికి తీసుకెళ్తా అంటుందేంటి అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మా అత్తయ్యతో నేను మాట్లాడతాను అని చెప్పి భూమి అంటుంది. సరే త్వరగా కానివ్వు, కాంపిటీషన్కి టైం అవుతుంది, మనం వెళ్ళాలి అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఎస్పీ సూర్య, నా భూమి దేవత, నా కలల రాణి హైదరాబాద్కి వచ్చిందో లేదో అపూర్వ అత్తయ్యకు ఫోన్ చేసి కనుక్కుంటాను అంటూ సూర్య అపూర్వకు ఫోన్ చేస్తాడు. అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అపూర్వ అత్తయ్య అని సూర్య పిలుస్తూ ఉంటే, ఏంటి ఈ కొత్త పిలుపు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. భూమిని పెళ్లి చేసుకుంటే మీరు నాకు అత్తయ్య అవుతారు కదా అని చెప్పి సూర్య అంటాడు. భూమికి నీకు పెళ్ళైనప్పుడు సంగతిలే అని చెప్పి అపూర్వ అంటుంది. మీరు ఇలా మాట్లాడితే నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ని నేను శరత్ చంద్ర గారికి చూపించాల్సి ఉంటుంది. శరత్ చంద్ర గారు నిన్న మీ చంపపై ఎలా కొట్టారో నాకు బాగా గుర్తుంది అని చెప్పి సూర్య అంటాడు. వద్దు సూర్య, అలాంటి పని చెయ్యకు అని అపూర్వ అంటుంది.
మరి నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలవచ్చా అని సూర్య అడుగుతూ ఉంటాడు. నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకో, కానీ నీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి అపూర్వ అంటుంది. ముఖ్యమైన విషయమా? ఏంటది అని సూర్య అడుగుతూ ఉంటాడు. గగన్ చనిపోవటం కన్ఫర్మేనా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నా కళ్ళారా నేను చూశాను. నేనే నా చేతులతో ఆ గగన్ని షూట్ చేశాను అని సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య, ఎందుకో నాకు అనుమానంగా ఉంది. ఆ గగన్ బ్రతికే ఉన్నాడని చెప్పి పేరు మార్చుకున్నాడని చెప్పి భూమి ఆ కృష్ణప్రసాద్తో చెప్పిందంట. ఆ మాటలు మీరా విని నాతో చెప్పింది. అది నిజమేమోనని నాకు అనుమానంగా ఉంది. ఆ గగన్ బ్రతికుంటే ఇక మన ఆటలు సాగవు అని చెప్పి అపూర్వ అంటుంది. గగన్ బ్రతికుండడం ఇంపాసిబుల్ అని చెప్పి సూర్య అంటాడు. గగన్ చచ్చిపోతేనే నీకు భూమికి పెళ్లి జరిగేది. ఆ విషయం మర్చిపోకు సూర్య అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడే ఊటీకి వెళ్తాను. ఆ గగన్ ఊటీలో ఉన్నాడంటున్నారు కదా, ఊటీలో గగన్ ఉన్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకొని వస్తాను అని సూర్య చెప్తూ ఉంటాడు. సరే సూర్య అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక మరోవైపు శారద లగేజ్ సర్దుకుంటూ ఉంటే భూమి శారద దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, బావకు కాంపిటీషన్ ఉందంట. కాంపిటీషన్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలంట. కాంపిటీషన్ పూర్తయ్యాక బావను తీసుకొని హైదరాబాద్కి వెళ్దాం అత్తయ్య అని భూమి చెప్తుంది. సరే అమ్మా, వాడిష్టమే నా ఇష్టం అని శారద చెప్తుంది. ఇంకా భూమి ఆకాష్ దగ్గరకు వెళ్తుంది. ఏంటి మీ అత్తయ్యతో మాట్లాడావా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మాట్లాడాను, మా అత్తయ్య కూడా ఓకే అన్నారు అని చెప్పి భూమి అంటుంది. సరే పద కాంపిటీషన్కు వెళ్దాం, ముందు మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ప్రాక్టీస్ చేయాలి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి భూమి ఆకాష్తో కలిసి కాంపిటీషన్ జరిగే దగ్గరకు వెళ్తుంది. ఆకాష్తో కలిసి భూమి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పూరి కిచెన్లో చాలా సంతోషంగా వంట చేస్తూ ఉంటుంది. తార కిచెన్లోకి వెళ్ళి, పూరి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. వంట చేస్తున్నాను తారా అని పూరి చెప్తూ ఉంటుంది. నీకు వంట చేయాల్సిన కర్మ ఏంటి పూరి? ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే. నువ్వు హాయిగా కూర్చొని టీవీ చూస్తూ నీకేం కావాలో పని వాళ్లకు ఆర్డర్ వేయి, వాళ్లే చేసి పెడతారు అని తార చెప్తూ ఉంటుంది. తారా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని పూరి అడుగుతూ ఉంటుంది. నిన్నటి వరకు మీ అన్నయ్య చచ్చిపోయాడు అనుకున్నాను, అందుకే నీ పైన రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ అన్నయ్య బ్రతుకున్నాడు. మీ అన్నయ్య రాగానే నా మెడలో తాళి కడతాడు. నేను నిన్ను తక్కువ చేసి చూస్తున్నానని చూస్తే మీ అన్నయ్య బాధపడతాడు కదా. మీ అన్నయ్య బాధపడటం నాకు ఇష్టం లేదు పూరి. గగన్ గారు నాతో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టడు తారా అని పూరి చెప్తూ ఉంటుంది. ఎందుకు కట్టడు? మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టినప్పుడు మీ అన్నయ్య నా మెడలో ఎందుకు తాళి కట్టడు అని తార అడుగుతూ ఉంటుంది. మా అన్నయ్య భూమి ఒకరికొకరు పుట్టారు, వాళ్ళిద్దరిని పంచభూతాలే కలిపాయి, వాళ్ళిద్దరిని ఎవరు విడదీలేవరు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. పూరి, ఇంకొకసారి ఆ భూమి మట ఎత్తావంటే చంపేస్తాను అని చెప్పి తార పూరిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. మళ్ళీ ఒక్కసారిగా చేతిని కిందికి దించి, సారీ పూరి, నీ పైన చేయి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇక పూరి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గగన్ గారు నా సొంతం అవ్వాలంటే ఈ పూరిని నేను గ్రిప్లో పెట్టుకోవాలి, పూరితో ప్రేమగా ఉండాలి, అనవసరంగా తొందరపడి పూరిని టార్చర్ చేశాను అని చెప్పి తార మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి ఆకాష్ ఇద్దరు కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి స్టేజ్ మీదకు వస్తారు. భూమి ఆకాష్ ఇద్దరు కూడా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. అక్కడికి ఎస్పీ సూర్య వస్తాడు. సూర్య ఆకాష్ని చూసి, వీడు గగనా లేకపోతే ఆకాషా? గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటేనా అని చెప్పి సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే అపూర్వకు వీడియో కాల్ చేసి భూమి ఆకాష్ల పర్ఫార్మెన్స్ను చూపిస్తూ ఉంటాడు. శరత్ చంద్ర ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ గగన్ బ్రతికి ఉన్నాడు, బావ చెప్తే నమ్మలేదు, ఈ విషయం బావకు తెలియాలి అని అపూర్వ మనసులో అనుకొని వెంటనే టీవీ దగ్గరకు వెళ్తుంది. నక్షత్ర టీవీ చూస్తూ ఉంటే నక్షత్ర చేతిలో నుంచి రిమోట్ని లాక్కొని భూమి ఆకాష్ల పర్ఫార్మెన్స్ టీవీలో వస్తూ ఉంటే అది శరత్ చంద్రకు వినిపించేలా సౌండ్ గట్టిగా పెడుతుంది. ఫోన్ మాట్లాడుతున్న శరత్ చంద్ర టీవీలో వస్తున్న భూమి ఆకాష్ల పర్ఫార్మెన్స్ చూసి ఫోన్ కట్ చేసి వెంటనే టీవీ దగ్గరకు వస్తాడు. టీవీ చూసి షాక్ అవుతాడు. అంటే మీరా చెప్పిన విధంగా ఆ గగన్ చచ్చిపోలేదా, బ్రతికే ఉన్నాడా అని చెప్పి శరత్ చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు.
ఇక భూమి ఆకాష్‌ల పర్ఫార్మెన్స్ పూర్తవుతుంది. మిగిలిన వాళ్ళు కూడా స్టేజ్ మీదకు వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. ఆ తరువాత కాంపిటీషన్‌లో భూమి, ఆకాష్‌లే గెలిచారని చెప్పి జడ్జెస్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆకాష్ మైక్ తీసుకొని, "ఈరోజు నేను గెలిచానంటే దానికి కారణం ఈ భూమియే" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ భూమి చాలా బాగా స్టెప్పులు వేసింది. తను వేయటమే కాదు, నాతో కూడా వేయించింది. ఈరోజు ఈ డెడికేషన్ అంతా కూడా భూమికే అంకితం చేస్తున్నాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా అపూర్వ, శరత్చంద్ర, మీరా టీవీలో లైవ్‌లో చూస్తూ ఉంటారు. "చూసావా బావ, నీ కూతురు భూమి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటావు కదా! నీ పరువు తీసేసింది బావ. చూడు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఆడితో ఎలా డాన్స్ చేస్తుందో" అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక శరత్చంద్ర ఏం మాట్లాడకుండా కోపంగా లోపలికి వెళ్తాడు. ఇక భూమి, ఆకాష్ ఇద్దరూ కూడా పర్ఫార్మెన్స్ పూర్తయిపోయి ఇంటికి వెళ్తూ ఉండగా సడన్‌గా సూర్య ఎదురుగా వచ్చి గగన్‌కి అడ్డుగా నుంచుంటాడు. సూర్యను చూసిన భూమి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇప్పుడు ఈ సూర్యకు గగన్ బావ కాదు ఆకాష్ అని నిజం తెలిసిపోతుందా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే గన్ తీసుకొని ఆకాష్‌కి సూర్య గన్ను గురిపెడతాడు. "ఆ రోజు తప్పించుకున్నావు. కానీ ఈరోజు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవు గగన్. ఆ రోజు నువ్వు లోయలో పడి చచ్చిపోయావనుకున్నాను. కానీ నువ్వు ఇంత తొందరగా బ్రతికొస్తావని అసలు అనుకోలేదు. నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టుంది గగన్" అని సూర్య ఆకాష్ని గన్తో షూట్ చేయబోతూ ఉండగా ఆకాష్ సూర్య చేతిని గట్టిగా పట్టుకొని, "హలో, ఎవరు మీరు? ఏం కావాలి మీకు?" అని అడుగుతూ ఉంటాడు. "నువ్వు గగన్ అని నాకు తెలుసు. నువ్వు ఆకాష్ లాగా నాటకం ఆడుతున్నావు. నిన్ను వదిలిపెట్టను" అని సూర్య అంటూ ఉంటే, "నీకు మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదా? నిన్ను నేను చూడటమే మొదటిసారి. నాకు గన్ను గురిపెడతావా?" అని చెప్పి ఆకాష్ సూర్యను కొడతాడు. సూర్య పెదం నుంచి రక్తం కారుతూ ఉంటుంది. "నన్నే కొడతావా?" అని సూర్య ఆకాష్ని మళ్ళీ కొట్టబోతూ ఉండగా ఆకాష్ రివర్స్లో మళ్ళీ సూర్యను కొడతాడు. "చూడు, నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నువ్వు అనవసరంగా నన్ను గెలకాలని చూడకు" అని చెప్పి ఆకాష్ సూర్యను కొట్టి భూమి చెయ్యి పట్టుకొని, "రా భూమి వెళ్దాం" అని చెప్పి భూమిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక భూమి సూర్య వైపు అలానే చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.